ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఎవరికైతే శుద్ధ సత్వ మనస్సు ఉంటుందో అటువంటి మనస్సుకి ఆత్మ యొక్క అనుగ్రహంతో, ఆ గురువు యొక్క అనుగ్రహంతో అక్కడ తన స్వరూపంగా ఆత్మ తనకు తానుగా వ్యక్తమవుతుంది, తనకు తానుగా ప్రకటింపబడుతుంది. ఇక్కడ శుద్ధ సత్వ మనస్సు అంటే ఆలోచనలు లేని మనస్సు, నిశ్చల మనస్సు. అందుకే శంకరులు ఏమంటారంటే నిశ్చల తత్వే జీవన్ముక్తి అంటారు. ఆలోచనలు లేని మనస్సే ఆత్మ. ఎందుకంటే ఆలోచనలు ఉన్నా, ఆలోచనలు లేకపోయినా అక్కడ కాన్షియస్ బేస్ మీదే, అంటే ఆ ఎరుక ఆధారంతోనే ఈ ఆలోచనలు ఉద్భవిస్తాయి. ఆ ఎరుక ఎప్పుడూ ఉన్నది. ఆలోచనలు ఉద్భవించకపోయినా ఉన్నది, ఆలోచనలు ఉద్భవించిన ఎరుక ఉన్నది. ఆలోచనలు వస్తే అన్యత్వం ఏర్పడుతుంది, నీకు ప్రపంచం తోస్తుంది. అదే ఆలోచనలు లేకుండా ఉంటే అక్కడ చైతన్యంగానే అక్కడ ఆత్మ ఉంటుంది. ఎందుకంటే ఆత్మలో ఎటువంటి ఆలోచనలు లేవు, ఎటువంటి అన్యత్వము లేదు. అది జ్ఞాన వృత్తి చేత నిరంతరము నేనున్నాను నేనున్నాను అన్న అహం స్ఫురణగా అది ఉన్నది. కానీ ఇక్కడ అహం దేహం మాత్రం ఆలోచనలతో ఉన్నది. నేనంటే ఒక వ్యక్తినని, ఒక కర్తనని అనుకుంటూ ఉంటుంది. నిద్ర నుంచి లేవంగానే ఈ దేహాత్మ బుద్ధి మొట్టమొదటి ఆలోచన, అదే మొట్టమొదటి తలంపు అంటారు భగవాన్ రమణుడు. ఆ తలంపు ఏదైతే ఉన్నదో అది ఈ దేహంతో తాదాప్యము చెందుతున్నట్టుగా ఉంటుంది. అది నిజంగా తాదాప్యము చెందదు, తాదాప్యము అవుతున్నట్లుగా ఉంటుంది. ఒక వ్యక్తి భావనని సృష్టిస్తుంది. నేనంటే దేహము అన్న భావనని సృష్టిస్తుంది, ఒక అపోహ కలిగిస్తుంది. అయితే నేనంటే దేహము అన్న భావన కలిగిందో అప్పుడు వాడికి ఆ దేహం మీద ఇష్టం ఏర్పడుతుంది. అంటే నామరూపాలతో తాదాప్యం చెంది ఉంటాడు. అందుకని తను దేహం అనుకుంటాడు, ఇతరులు కూడా దేహాలుగానే భావిస్తాడు. తన దేహం మీద మమకారం పెంచుకుంటాడు. అలానే తన ఇంట్లో ఉన్న ఇతర దేహాల మీద కూడా మమకారం పెంచుకుంటాడు. అలానే ఇతర దేహాల మీద అయిష్టము, రాగము, ద్వేషము, అంటే ఇష్టము అయిష్టము అన్న భేదభావం చూస్తాడు. అలాగే స్త్రీ లింగమని పురుషలింగమని ఇలా దేహాల్లో భేదభావం చూస్తాడు. ఎందుకంటే తాను ఒక వ్యక్తినని, తాను ఒక పురుషుడునని, లేదంటే తాను ఒక స్త్రీ అని ఒక లింగ భేదాన్ని తన దేహం మీద ఏర్పరచుకుంటాడు. తను ఒక ప్రాంతానికి చెందినవాడినని, తను ఒక దేశానికి చెందినవాడినని, తను ఒక గోత్రానికి చెందినవాడినని, ఫలానా మతానికి చెందినవాడిని అని, ఫలానా నామానికి చెందినవాడిని అని, ఇలా నేను తర్వాత ఫలానా ఫలానా అని జోడిస్తూ ఉంటాడు. అలానే ఈ దేహానికి చావు పుట్టుక ఉంది అనుకుంటాడు. అంటే దేహము పోతే నేను పోతా అనుకుంటాడు. అందువల్ల ఆ నేను కూడా చావు ఉందని, పుట్టుక ఉందని అనుకుంటాడు. దేహ ధర్మాలు తన ధర్మాలు అనుకుంటాడు. అందువల్ల తనకి మరణం ఉందని, మరణించిన తర్వాత మళ్ళీ పుడతానని, అలానే పుట్టినవాడు మళ్ళీ గెడతాడని ఇలా భావిస్తూ ఉంటాడు. ఇవన్నీ భావనలే, ఇవన్నీ ఆలోచనలే. ఈ ఆలోచనలకి కారణము, కేంద్రము నేనంటే దేహము అన్న మొదటి తలంపు. ఆ తలంపును ఆధారం చేసుకొని ఈ ఆలోచనలు ఉద్భవిస్తూ ఉంటాయి. వాటితో తాదాప్యం చెంది ఉంటాడు. అదే గాఢ నిద్రలో ఎటువంటి ఆలోచనలు ఉండవు. అక్కడ ఈ అహంకారము వృత్తిరాహిత్యమై ఉంటుంది. కాబట్టి అక్కడ దుఃఖము అనుభవించకపోయినా, అంటే దుఃఖానికి తావు లేకపోయినా ఆ సుఖాన్ని మాత్రము గుర్తించలేడు. నిద్ర నుంచి బయటకు వచ్చి చెప్తాడు, రాత్రంతా హాయిగా నిద్రపోతున్నాను అని చెప్తాడు. కానీ నిద్రలో చెప్పలేడు. దీని అర్థము ఈ ఆలోచనలు కనుక సత్యమైతే అది అన్ని అవస్థల్లోనూ ఉండాలి. జాగ్రత్త అవస్థలో ఈ దేహంతో తాదాప్యం చెంది ఉన్నాడు. అలాగే నిద్రలో ఎటువంటి ఆలోచనలు లేకుండా దేహంతో డీలింక్ అయి ఉన్నాడు. ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క రకంగా ఈ అహంకారము మారుతూ ఉన్నది.
అంటే దీని అర్థము అది సత్యము కాదు. సత్యము అన్ని అవస్థల్లోనూ మారకుండా ఉండేది సత్యము. నేనున్నానన్న అహంస్ఫురణ అది మారట్లా. అది అన్ని అవస్థల్లోనూ ఆ అహంస్ఫురణ మారకుండా ఉన్నది. అలాగే ఈ అనాత్మకి ఆధారమై ఉన్నది. అందుకే భగవాన్ రమణులు ఆ నిద్రాస్థితిలో ఉన్న ఆ సహజ స్థితి ఏదైతే ఉన్నదో అది జాగృతావస్థలో తీసుకురా అంటారు. అంటే ఆ యొక్క నిశ్చల తత్వము, ఆ యొక్క నిశ్చలమైన మనస్సు ఏదైతే ఉన్నదో ఆ నిద్రావస్థలో, అంటే ఆలోచనలు లేని మనస్సు ఏదైతే ఉన్నదో అది జాగృతావస్థలోకి తీసుకురా అంటారు. ఇప్పుడు ఒక పూజ గదిలో ఒక దీపము ఉన్నది. ఆ దీపము ఆ పూజ గదిలో ఉన్న కిటికీ ద్వారా ఆ గాలి లోపలికి వచ్చి ఆ దీపాన్ని కదిలిస్తూ ఉన్నది. అది ఆ గాలి వల్ల అది నిశ్చలంగా ఉండలేకపోతుంది. ఎప్పుడైతే ఆ పూజ గదిలో ఉన్న కిటికీని మూసేసినప్పుడు అది వెంటనే నిశ్చల స్థితికి వచ్చేసింది. అంటే దీపము అప్పటిదాకా కదలని ఆ దీపము కదలని స్థితిలోకి వచ్చేసింది. అలాగే ఈ మనస్సు ఎప్పుడైతే బయటికి వెళ్ళకుండా అక్కడ ఆ మనస్సులో ఉన్న ఆ పూజ గదిలో ఉన్న ఆ కిటికీని ఎట్టయితే మూసేశారో అలాగే నీ మనస్సు అనే కిటికీని మూసేస్తే, అంటే నువ్వు బయటికి వెళ్ళకుండా నీ ఆలోచనలు బహిర్ముఖం అవ్వకుండా ఎప్పుడైతే నీవు అంతర్ముఖం అవుతావో, అంటే ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకుంటావో అప్పుడు వెంటనే నీ మనస్సు నిశ్చల స్థితికి వస్తుంది. నీ మనస్సు ప్రశాంతత ఏర్పడుతుంది. నీ మనస్సు కల్మషం లేని స్థితికి వస్తుంది. అటువంటి మనస్సులో ఆత్మ అక్కడ జ్ఞాన వృత్తి చేరి ఈ యొక్క అజ్ఞాన వృత్తిని తొలగించే అవకాశము ఉంటుంది అంటారు భగవాన్ రమణుడు. అదే శుద్ధసత్వ మనస్సులోనే ఈ ఆత్మ తనకు తానుగా వ్యక్తమవుతుంది అంటారు. ఒక సరస్సులో నీరు క్రిస్టల్ క్లియర్గా కదలకుండా ఉన్నప్పుడు మాత్రమే నీవు ఆ నీటిలో తొంగి చూసినప్పుడు నీ యొక్క ప్రతిబింబము అక్కడ నీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు అద్దము శుభ్రంగా ఉందనుకోండి, మీ ప్రతిబింబము మీకు చాలా చక్కగా కనిపిస్తుంది. దానికి కారణము అక్కడ అద్దము శుభ్రంగా ఉండటము, ఎటువంటి మాలిన్యం లేకుండా ఉండటము. అలాగే మీ మనస్సు కనుక శుభ్రంగా మాలిన్యం లేకుండా శుద్ధ సత్వ మనస్సుగా ఉంటే అక్కడ మీ ప్రతిబింబమే మీకు అక్కడ దర్శనం ఇస్తుంది. అంటే నీ స్వరూపం అక్కడ వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఉన్నది ఒకటే నేను, రెండు నేనులు లేవు. ఏదైతే ఉన్న ఒక్క నేను ఉన్నదో అదే అహంస్ఫురణ, అదే స్వయం ప్రకాశమైన ఆత్మ, అదే నీ స్వరూపము. కాబట్టి నీవు ఆ శుద్ధసత్వ మనస్సుగా నీవు నిలిచినప్పుడు అక్కడ ఉన్న ఆ ఒక్క నేనే అక్కడ తనకు తానుగా వ్యక్తమవుతుంది, నీ స్వరూపంగా వ్యక్తమవుతుంది. కాబట్టి గురువుగారు ఏమంటారంటే, నీవు గనక విషయ చింతన తల ఎత్తకుండా ఉన్నట్లయితే, అంటే నీ మనస్సుని గనక శుద్ధసత్వ మనస్సుగా ఏర్పరచుకుంటే, స్వరూప జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహమంటూ, అంటే నేనున్నాను అంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు, నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు రెండు నేనులు ఉండవు, ఉన్నది ఒకటే నేను, అదే అహంస్ఫురణ. ఎందుకంటే నిజానికి ఉన్నది కూడా ఒకటే నేనే, ఉన్నది ఆత్మే. రెండో ఆత్మ కానీ, రెండో చైతన్యం కానీ, రెండో ఎరుక కానీ లేవు. కాబట్టి భగవాన్ అదే చెప్తారు, నీ కర్తవ్యము ఉండటమే, ఇదిగా అదిగా ఉండటం కాదు. నేను అన్నది వాస్తవాన్నంతా చెబుతుంది. నిశ్చలంగా ఉండు అనేదే ఇక్కడ పద్ధతి అంటారు. నిశ్చలత అంటే ఏమిటి? నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటం అన్నమాట. ఏ రూపమైనా ఏ నామమైనా నీకు చిక్కుని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు. ఆత్మసాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే, అంతకన్నా తేలికైనదేమిటి? అందువల్ల ఆత్మవిద్యని పొందడం అన్నిటికన్నా తేలిక అంటారు. నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చేయాలి. దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి అంటారు. చెప్తారు భగవాన్ రమణులు, ద ఓన్లీ యూస్ఫుల్ పర్పస్ ఆఫ్ ది ప్రెజెంట్ బర్త్
ఈజ్ టు టర్న్ విత్ ఇన్ అండ్ రియలైజ్ ది సెల్ఫ్ అంటారు. దెర్ ఈజ్ నథింగ్ ఎల్స్ టు డూ. అదే ఇక్కడ చెప్పారు. అంటే దాని అర్థము నీ గురించిన సత్యాన్ని పరిశీలించటము అవశ్యం చెయ్యాలి. తన గురించి ఎరుక నిశ్చలము నిర్మలము మనోవ్యాకులతన నుండి విముక్తము అయిన చైతన్యానికే కలుగుతుంది. హృదయంలో ఎప్పుడూ రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో. అదే నీవు. ఏది ఉన్నది లేదు అనుకోకుండా, దేని గురించి ఆలోచించకుండా నిశ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే. అదొక్కటే సత్యం అంటారు భగవాన్ రమణులు. ఎందుకంటే ఉన్నది స్వయం ప్రకాశమైన ఆత్మ మాత్రమే. ఈ జీవ జగత్ ఈశ్వరులు ముచ్చపు చిప్పలో వెండివలే కల్పనా మాత్రులే. యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము ఒక్కటే. ఈ ముగ్గురు అంటే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ ముగ్గురు ఒక్కమారే తోచి ఒక్కమారే అదృశ్యమవుతారు. అంటే నేను లేస్తే సకలము లేస్తుంది. అంటే ఈ అహంకారము గనక ఉద్భవిస్తే సకలము ఉద్భవిస్తుంది. అదే ఈ అహంకారము గనక నశిస్తే సకలము నశిస్తుంది. ఇక ఆత్మగానే నీవు సంస్థితుడై ఉంటావు. ఈ అహంకారము నష్టమనేది నీ చేతిలో లేదు. ఎందుకంటే ఈ అహంకారానికి ఉనికి లేదు, అసలు ఎగ్జిస్టెన్స్ లేదు. అది ఉన్నది జ్ఞానము మాత్రమే. ఎట్లా అయితే రజ్జుసర్ప విషయంలో పాము త్రాడును తెలుసుకోలేదో, అలాగే ఈ అహంకారము ఆత్మని ఎప్పటికీ తెలుసుకోలేదు. ఎందుకంటే ఈ అనాత్మ ఈ ఆత్మ మీద ఆధారపడి ఉన్నది. అంటే ఈ సాపేక్ష జ్ఞానము, ఈ లిమిటెడ్ నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో అది పూర్ణ జ్ఞానం మీద ఆధారపడి ఉన్నది. ఈ విశ్వంలో ఏదైనా ఒక వస్తువు గనక ఒకదాని మీద ఆధారపడింది అంటే అది జడ పదార్థము. అది ఎప్పటికైనా నశిస్తుంది అంటారు. మీరు ఏ వస్తువైనా తీసుకోండి, అది ఒకదాని మీద ఆధారపడింది అంటే ఆ వస్తువు ఎప్పటికైనా నశిస్తుంది. అది కాలగర్భంలో కలిసిపోతుంది. అది అసత్యము అనిత్యము కూడా. అంటే సత్యము కాదు, అది మారకుండా ఉండదు, మారేది. అలాగే ఈ అహంకారము కూడా మారుతూ ఉంటుంది. జాగ్రత్తావస్థలో ఒక రకంగా ఉంటుంది, స్వప్నావస్థలో ఒక రకంగా ఉంటుంది, అలాగే సుషుప్తిలో ఇంకొక రకంగా ఉంటుంది. ఇలా మారుతూ ఉన్న ఈ వ్యక్తి భావనము ఏదైతే ఉన్నదో, ఈ వ్యక్తి భావన, ఈ జీవ భావన ఏదైతే ఉన్నదో అది మారుతూ ఉన్నది. ఎట్ ది సేమ్ టైం ఉనికి లేకుండా ఆత్మ మీద ఆధారపడి ఉన్నది. అంటే దీని అర్థము ఆత్మ ఒక్కటే సత్యము, ఈ మారేవి ఏదైతే ఉన్నవో అవన్నీ అసత్యము, అనిత్యము కూడా. అది ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ సత్యము కాదు. అసలు నిజానికి భగవాన్ ఏం చెప్తారంటే, గురువుగారి అనుభవంలో కూడా, భగవాన్ అనుభవంలో, అలాగే శంకరుని అనుభవంలో కూడా అందరూ చెప్పినది ఒక్కటే. అసలు అహంకారం అనేదే లేదు. ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానము మాత్రమే, ఆత్మ మాత్రమే ఉన్నది. అసలు సృష్టే లేదు అన్నారు శంకరులైన భగవాన్ రమణులైన. మన గురువుగారి అనుభవంలో కూడా అదే జరిగింది. ఉన్నది జ్ఞానము మాత్రమే, లేనిది సృష్టి, లేనిది జగత్తు, లేనిది ఈశ్వరుడు, లేనిది మాయ, లేనిది జీవభావము, లేనిది వ్యక్తి భావన, లేనిది అహంకారము, అహంభావము. ఇక్కడ నీవు ఉంది అనుకుంటున్నావు కాబట్టి అది ఉద్భవించిందేమో గమనించు అన్నది ప్రశ్న ఇక్కడ. అదే నేనెవరన్న విచారణ. నేనంటే దేహము అన్న భావన కలిగి ఉన్నావు కదా, అది అసలు ఉన్నదేమో విచారించు. అసలు దాని స్వరూపం ఏంటి అనేది ఇక్కడ విచారణ చేయమంటున్నారు భగవాన్ రమణులు. అది లేదని నీకెప్పుడు తెలుస్తుంది? కేవలము ఆత్మ అనుగ్రహం చేత, ఆ గ్రేస్ చేత, ఆ మౌనము ద్వారా, ఆ గురువు ద్వారా నీకు ఈ అహంభావం అసలు పుట్టనే లేదు, అసలు లేనే లేదు అన్నది నీకు అప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఒక జ్ఞాన వృత్తి చేరి ఈ యొక్క అజ్ఞాన వృత్తిని తొలగించినప్పుడు, అంటే ఈ యొక్క భ్రాంతిని తొలగించినప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది ఉన్నది
త్రాడు మాత్రమే, లేనిది పాము అని, ఉన్నది స్వయం ప్రకాశమైన ఆత్మ మాత్రమే, లేనిది సృష్టి అని నీకు అప్పుడు అవగతమవుతుంది. అప్పటిదాకా నీకు ఈ జీవభావన లేనిది ఉన్నట్లుగా కలిగి ఉంటావు. అదే భగవాన్ చెప్తారు, నిశ్చలంగా ఉండు అనేదే ఇక్కడ పద్ధతి అంటారు. ఎందుకంటే అంతకు మించి వీడేం చెయ్యలేడు. ఈ జీవుడు నిశ్చలంగా ఉండటం వరకే, అది కూడా వాడి తెచ్చుకున్న ప్రారంధంలో ఉంటే ఆ నిశ్చలానికి రాగలుగుతాడు, లేకపోతే అక్కడికి ఇక్కడికి పరిగెడతాడు. అంటే బాహ్యముఖం అవుతాడు, ఎప్పుడూ అంతర్ముఖం కాలేడు. వాడు తెచ్చుకున్న ప్రారంధంలో ఉంటే అప్పుడు వాడు ఆ నిశ్చల తత్వానికి రాగలుగుతాడు. ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అనేది పరమ సత్యము. ఆ ఆత్మే ఈ జీవులలో మార్పు తెచ్చి వారిని మట్టు పెట్టి, ఆత్మ అక్కడ నీ స్వరూపంగా తనకు తానుగా అక్కడ ప్రకటించబడుతున్న స్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే నీకు ఈ బాహ్యము, ఈ ద్వైతము అలవాటైపోవటం వల్ల దానితో నీవు తాదాప్యం చెందుతున్నావు. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. అటువంటి తప్పుడు తాదాప్యం వల్లనే నీవు ఆత్మవి అని నీవు గుర్తించలేకపోతున్నావు. నిజానికి నీవు గుర్తించినా గుర్తించకపోయినా నీవు జ్ఞానానివే. తెర మీద ఎన్ని బొమ్మలు పడ్డా తెరకు ఏమీ కాదు. అలానే నీకు ఆలోచనలు ఉద్భవించినా ఉద్భవించకపోయినా, నీవు బాహ్యముఖము వెళ్ళకపోయినా, నీవు అంతర్ముఖము అయినా అవ్వకపోయినా నీకొచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే నీవు జ్ఞానానివే. కాకపోతే నీవు ఈ దేహంతో తాదాప్యము చెందావు కాబట్టి నీకు నామరూపాలు ఏర్పడ్డాయి, అంతకు మించి ఏం లేదు. ఎట్లా అయితే ఆభరణము ఈ బంగారాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది, అంటే బంగారం లేకుండా ఆభరణము నిలవలేదు. అదేవిధంగా నేనున్నానన్న ఎరుక లేకుండా ఈ అహంకారము క్షణమైనా నిలవలేదు. కాబట్టి నీవేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటారు భగవాన్ రమణులు. నీవు ఏ ప్రయత్నమైనా చెయ్యి, ఏ మార్గాన్నైనా అనుసరించు, ఇక్కడ కావాల్సింది నిశ్చలంగా ఉండటమే అంటారు. సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.